హలో వ్యూవర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ ఈ సంవత్సరం కొంచెం కొత్త ఊపు మీద కనబడుతున్నారు. బికాస్ న్యూ క్యాప్టెన్, న్యూ కోచ్ అండ్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ చేంజెస్ ఇన్ ద టీమ్ ఆల్సో. కేఎల్ రాహుల్ ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్ ఆడుతున్నాడు. అండ్ కరుణ్ నాయర్ రీసెంట్లీ అద్భుతమైనటువంటి ప్రదర్శన కనబరిచాడు. రంజీ ట్రోఫీలో, విజయ్ హజారే ట్రోఫీలో, వన్‌డే మ్యాచెస్‌లో కూడా. అండ్ వి ఆల్ నో దట్ విదర్భ వన్ ది రంజీ ట్రోఫీ టైటిల్ దిస్ ఇయర్. అండ్ ఈ ప్లేడ్ ఫర్ విదర్భ. ఎక్సలెంట్ ఫామ్‌లో ఉన్నాడు. అండ్ అతన్ని కూడా వాళ్ళు తీసుకున్నారు ఈ సంవత్సరం. కొంచెం లోకల్ బ్యాటింగ్ స్ట్రెంత్ ఇంప్రూవ్ కావడానికి. అండ్ న్యూ కెప్టెన్ అక్షర్ పటేల్ ఈస్ గోయింగ్ టు లీడ్ ద సైడ్ దిస్ ఇయర్. అండ్ అదొక మంచి చేంజ్‌గా మారుతుందో చూడాలి. బికాస్ అక్షర్ పటేల్ హాస్ డన్ వెల్ ఫర్ ఇండియా. వి ఆల్ నో దట్ రీసెంట్ టైమ్స్‌లో అద్భుతమైనటువంటి ఫామ్‌లో ఉన్నాడు. అండ్ మంచి బౌలింగ్ కనబరుస్తున్నాడు, మంచి బ్యాటింగ్ కనబరుస్తున్నాడు. అండ్ ఈస్ బీన్ ఔట్‌స్టాండింగ్ యాక్చువల్లీ రీసెంట్ టైమ్స్‌లో. ఎక్కడ కూడా యూనో ఏ డిపార్ట్మెంట్‌లో కూడా అతను తక్కువ పర్ఫార్మ్ చేస్తున్నట్టుగా కనబడట్లేదు. బట్ యాస్ ఎ కెప్టెన్‌గా అబ్సల్యూట్‌లీ దేర్ ఇస్ గోయింగ్ టు బి సమ్ ప్రెషర్ ఆన్ హిమ్ యాక్చువల్లీ. బికాస్ న్యూ జాబ్ ఫర్ హిమ్ యాక్చువల్లీ. అండ్ 2019 నుండి ఆఫ్‌కోర్స్ వి ఆల్ నో దట్ హి హస్ బీన్ ప్లేయింగ్ ఫర్ ఢిల్లీ క్యాపిటల్స్. అండ్ అంతకుముందు ఆఫ్‌కోర్స్ కపుల్ ఆఫ్ టీమ్స్‌లో ఆడాడు అతను. బట్ అతని యొక్క హ్యూజ్ ఎక్స్‌పీరియన్స్ ఐ థింక్ ఇట్ షుడ్ వర్కౌట్ ఫర్ దెమ్. బికాస్ హి ఈస్ బీన్ విత్ ఇండియన్ టీమ్ వైస్ కెప్టెన్‌గా ఉన్నాడు. అండ్ చాలా ట్రిక్స్ నేర్చుకున్నాడు. అండ్ కూల్‌గా ఉంటాడు, కామ్‌గా ఉంటాడు. బ్యాటింగ్‌లో రాణిస్తాడు, బౌలింగ్‌లో రాణిస్తాడు. సో, యాస్ ఎ కెప్టెన్ ఆఫ్‌కోర్స్ ఇట్స్ గోయింగ్ టు బి న్యూ ఛాలెంజ్ టు హిమ్. అండ్ టీమ్ ఆఫ్‌కోర్స్ చక్కటి టీమ్, నో డౌట్ అబౌట్ ఇట్. ఢిల్లీ ఎప్పుడు కూడా మంచి ప్లేయర్స్‌ను తీసుకుంటూ ఉంటుంది. అండ్ ఈ సంవత్సరం ఆఫ్‌కోర్స్ ఆస్ట్రేలియాకి చెందినటువంటి మెకర్క్ నేను అనుకుంటాను ఒక కొత్త ఊపునివ్వాలి. బికాస్ ఈజ్ ఎ బ్రిలియంట్ ప్లేయర్ యాక్చువల్లీ. ఆన్ హిస్ డే హీ కెన్ అటాక్ ఎనీ బౌలింగ్, దాన్ని కూడా డిస్టర్బ్ చేయగలుగుతాడు. ఎంత మంచి అటాక్‌నైనా అతను డిస్టర్బ్ చేయగలుగుతాడు. సో, అటువంటి కెపాసిటీ అతనికుంది. అండ్ లోకల్ బ్యాటర్స్‌లో ఆఫ్‌కోర్స్ వాళ్ళకు కేఎల్ రాహుల్ అండ్ కరుణ్ నాయర్ యొక్క రోల్ చాలా చాలా కీలకంగా ఉంటుంది. ఎందుకంటే ఇద్దరికీ చాలా ఎక్స్‌పీరియన్స్ ఉంది. అండ్ ఆఫ్‌కోర్స్ ఫ్లాట్ డుప్లెసీ కూడా టీమ్‌లో ఉన్నాడు ఈ ఈ సంవత్సరం ఢిల్లీకి. సో, అతను కూడా నేను అనుకుంటాను చాలా చాలా సజెషన్స్ ఇవ్వవచ్చు. బికాస్ హి లెడ్ మెనీ టీమ్స్. వి నో దట్ రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు కూడా అతను కెప్టెన్‌గా ఉన్నాడు. అండ్ సౌత్ ఆఫ్రికా కెప్టెన్‌గా ఉన్నాడు. అతను కూడా మంచి ఫామ్‌లో ఉన్నాడు. అతని హ్యూజ్ ఎక్స్‌పీరియన్స్ కూడా నేను అనుకుంటాను ఇట్ షుడ్ హెల్ప్ ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్ ఎ బిగ్ వే. అండ్ బౌలింగ్ విషయంలో ఆఫ్‌కోర్స్ వాళ్ళకు స్టార్క్ రావడం అనేది ఒక ప్లస్ పాయింట్. వి ఆల్ నో వాట్ కైండ్ ఆఫ్ ఎ రోల్ హి ప్లేడ్ ఫర్ కోల్కతా నైట్ రైడర్స్. ముఖ్యంగా లాస్ట్ 4, 5 మ్యాచెస్‌లో అద్భుతమైనటువంటి బౌలింగ్ కనబరిచాడు. అండ్ దాని ద్వారానే వాళ్ళు టైటిల్ కూడా గెలుచుకోగలిగారు. సో, ఐ థింక్ హిస్ రోల్ షుడ్ బి బిగ్ ఫర్ దెమ్ దిస్ ఇయర్. ఎందుకంటే అతని పైన ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. అండ్ చిన్న ఇంజరీ కారణంగా ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడలేదు. బట్ హి ఈస్ లుకింగ్ ఫిట్ నౌ యాక్చువల్లీ. ఫ్రెష్‌గా ఉన్నాడు. అండ్ అతనికి తోడు ఇండియన్ బౌలర్స్ చాలామంది ఉన్నారు. ముఖ్యంగా మోహిత్ శర్మ ఉన్నాడు. నటరాజన్ మరొక లెఫ్ట్ ఆర్మ్ బౌలర్ ప్లేడ్ ఫర్ సన్ రైజర్స్ హైదరాబాద్ ఫర్ quite a few years. He's been roped in by Delhi franchise. అండ్ నేను అనుకుంటాను అతను కూడా ఒక మంచి చాయిస్ కావచ్చు. అండ్ మోహిత్ శర్మ ద లోకల్ బౌలర్, మోహిత్ ఎక్స్పీరియన్స్ నేను అనుకుంటాను చాలా చాలా ఉపయోగపడవచ్చు. ఈజ్ ఆల్సో ప్లేడ్ ఫర్ డిఫరెంట్ టీమ్స్. చెన్నైకి ఆడాడు, రాజస్థాన్‌కి ఆడాడు, చాలా చాలా టీమ్స్‌కి ఆడుతూ వచ్చాడు. అండ్ అతను కూడా నేను అనుకుంటాను చాలా మంచి బౌలర్. అండ్ అతని ఎక్స్పీరియన్స్ కూడా నేను అనుకుంటాను ఈ సంవత్సరం కొంచెం ఢిల్లీకి హెల్ప్‌ఫుల్‌గా ఉండాలి. అండ్ బౌలింగ్ డిపార్ట్మెంట్‌లో, పేస్ డిపార్ట్మెంట్‌లో చాలా స్ట్రాంగ్‌గానే కనబడుతున్నారు ఢిల్లీ క్యాపిటల్స్. ఒకసారి స్పిన్ మనం చూసినట్లయితే 2 కీ బౌలర్స్, అక్షర్ పటేల్ అండ్ కుల్దీప్ యాదవ్. నేను అనుకుంటాను 2 జెమ్స్ ఉన్నారు వాళ్ళకు, డౌటే లేదు. అండ్ బ్యాటింగ్‌లోనే ఆహ్, ఎవరిని ఆడిస్తారు, ఎందుకంటే స్టబ్స్ కూడా ఉన్నాడు. బికాస్ యూ ప్లే ఓన్లీ 4 ఓవర్సీస్ ప్లేయర్స్. సో, అక్కడ కొంచెం ఆప్షన్స్ వాళ్ళకు చాలానే ఉన్నాయి. మెగర్క్ ఉన్నాడు, వాళ్ళకు ఫెరేరియా అని చెప్పి వికెట్ కీపర్ బ్యాటర్ కూడా ఉన్నాడు. అండ్ పోరెల్ ఉన్నాడు వాళ్ళకు వికెట్ కీపర్ బ్యాటర్‌గా ఆడడానికి. ద బెంగాల్ ప్లేయర్. హి ప్లేడ్ వెల్ ఆల్సో ఇన్ ద లాస్ట్ సీజన్. బట్ అన్‌ఫార్చునేట్‌లీ వాళ్ళ చరిత్రలో, ఐపీఎల్ చరిత్రలో ఒకే ఒక్కసారి వాళ్ళు ఫైనల్‌లోకి వెళ్లారు. అండ్ దే లాస్ట్ ముంబై. అండ్ అప్పుడు కోవిడ్ అప్పుడు దుబాయ్‌లో జరిగిన విషయం మనందరికీ తెలిసిందే. అండ్ వాళ్ళ ఐపీఎల్ హిస్టరీలో వాళ్ళకు ఎక్కువగా లీగ్ స్టేజ్‌లోనే ఎగ్జిట్ కావడం చాలా ఉన్నాయి అసలు యాక్చువల్‌గా. ఫస్ట్‌లో ఆఫ్‌కోర్స్ స్టార్టింగ్‌లో సెమీఫైనల్స్ ఉండేవి. వరుసగా సెమీఫైనల్‌లో ప్రవేశించారు. ఆ తర్వాత కపుల్ ఆఫ్ టైమ్స్ మాత్రమే వాళ్ళు ప్లే ఆఫ్స్ ఆడడం చూసాం. బట్ అదర్‌వైజ్ దే హావ్ డిసప్పాయింటెడ్. లాస్ట్ 3, 4 సీజన్స్‌లో వాళ్ళ పర్ఫార్మెన్స్ అప్ టు ది ఎక్స్‌పెక్టేషన్స్ లేకపోవడం నిజంగా చాలా నిరాశకు గురి చేసింది. డిఫరెంట్ కెప్టెన్స్‌ను వాళ్ళు ఆడిస్తూ వచ్చారు. అండ్ డిఫరెంట్ ప్లేయర్స్ ఆడారు. ముఖ్యంగా సన్‌రైజర్స్ నుంచి ఢిల్లీకి వార్నర్ కూడా వెళ్లి ఆడడం చూసాం. అండ్ మిచెల్ మార్ష్ తీసుకున్నారు. అతను ఇంజరీ కారణంగా ఆడలేకపోయాడు మొత్తం మ్యాచెస్. అండ్ పాంటింగ్ వాళ్ళకు కోచ్‌గా ఉన్నాడు లాస్ట్ సీజన్ వరకు. ఇప్పుడు పాంటింగ్ ఆఫ్‌కోర్స్ వెంట్ టు పంజాబ్ కింగ్స్‌కి వెళ్ళిపోయినాడు. సో, ఈ సంవత్సరం నేను అనుకుంటాను కొత్త టీమ్, కొత్త కెప్టెన్, కొత్త ప్లేయర్స్ చాలామంది ఉన్నారు. అండ్ కొత్త కోచ్‌లో ముఖ్యంగా హేమంగ్ బదాని హూ ప్లేడ్ ఫర్ ఇండియా ఫ్రమ్ చెన్నై ఈస్ ఎ
వెరీ నైస్ కోచ్. సన్‌రైజర్స్ హైదరాబాద్‌కి అసిస్టెంట్ కోచ్‌గా కూడా వర్క్ చేశాడు. అండ్ మాథ్యూ మార్ట్ అని చెప్పి ఆస్ట్రేలియా విమెన్స్ టీమ్‌కి కోచ్‌గా ఉన్నాడు. ఇంగ్లాండ్ టీమ్‌కి కూడా కోచ్‌గా ఉన్నాడు. షెఫిల్డ్ సీడ్‌లో అతనికి ఎక్స్‌పీరియన్స్ ఉంది కోచ్‌గా. అండ్ ఇంగ్లాండ్ ఆఫ్‌కోర్స్ 2023లో వరల్డ్ కప్‌లో ఎప్పుడైతే నిరాశపరిచిందో ఆ తర్వాత అతడు హి లెఫ్ట్ ద ఇంగ్లాండ్ టీమ్. బట్ అతని యొక్క అనుభవం చాలా చాలా ఉపయోగపడవచ్చు. అండ్ కెవిన్ పీటర్సన్ ఒక మెంటర్‌గా ఐ థింక్ దట్స్ గోయింగ్ టు బి ఎ ప్లస్ పాయింట్ ఫర్ దెమ్. అండ్ అదే రకంగా వాళ్ళకు మునాఫ్ పటేల్ ద 2011 వరల్డ్ కప్ విన్నర్ ఫర్ ఇండియా. అతడు కూడా టీమ్‌లో ఉన్నాడు బౌలింగ్ కోచ్‌గా. సో, కొత్త టీమ్ వాళ్ళు తయారు చేశారు. అండ్ కపుల్ ఆఫ్ కొత్త న్యూ ఫేసెస్ ఉన్నాయి. అండ్ కేఎల్ రాహుల్ ఆఫ్‌కోర్స్ చాలా మంచి ఫామ్‌లో ఉన్నాడు మనందరికీ తెలిసిందే. అండ్ కరుణ్ నాయర్. ఈ 2 ప్లేయర్స్ బికాస్ దే ప్లే ఫర్ కర్ణాటక డొమెస్టిక్ క్రికెట్‌లో. సో, ఈ కాంబినేషన్ ఒకవేళ అద్భుతంగా వర్కౌట్ అయినట్లయితే ఐ థింక్ ఢిల్లీ క్యాపిటల్స్ కెన్ స్ప్రింగ్ ఎ సర్ప్రైజ్. ఎందుకంటే ఓన్లీ వన్స్ దే మేడ్ ఇట్ టు ద ఫైనల్స్ యాక్చువల్లీ. అండ్ టైటిల్ కొరకు 18 ఇయర్స్ నుంచి వాళ్ళు ఎదురు చూస్తూనే ఉన్నారు. అండ్ 18 ఇయర్స్‌లో వాళ్ళు 10 టైమ్స్ కంటే ఎక్కువగా వాళ్ళు లీగ్ ఫేజ్‌లో వెనుదిరగబడడం అనేది చాలా డిసప్పాయింట్ చేసినటువంటి ఆహ్, న్యూస్ యాక్చువల్లీ వాళ్ళ యొక్క ఫ్యాన్స్‌ను. బికాస్ మంచి మంచి ప్లేయర్స్ ఆడారు వాళ్ళకు. అద్భుతమైనటువంటి టీమ్ ఉంటుంది. బట్ అయినా గాని వాళ్ళ పెర్ఫార్మన్స్ మాత్రం ఇప్పటివరకు అంత అప్ టు ద ఎక్స్‌పెక్టేషన్స్ లేదు. ఓన్లీ వన్స్ దే మేడ్ టు ద ఫైనల్స్ అండ్ దిస్ ఇయర్ దే హావ్ బిగ్గర్ హోప్స్ యాక్చువల్లీ. అండ్ లెట్స్ విష్ దెమ్ ఆల్ గుడ్ లక్. హోప్ దట్ దే విల్ try for title this year.